అండి యశా బాగున్నావా? గాడ్ బ్లెస్ యు. వచ్చాడు ఎలా? చాలా చక్కని సందేశాన్ని కలిసి ఉండే దేవుని యొక్క కృప మనకు దొరికింది. ఆమె ఈరోజు మరి నిజంగా దైవజనులుగా ఈ యొక్క చిన్న సదానందం గారు మనకి ఏర్పాటు చేసినటువంటి స్థలంలో వధువుని పెంచడానికి ఒక అద్భుతమైన సైనికులు ఇంతమంది ఏక హృదయంతో ఏక వర్తమానంతో ఏక మనసుతో ఒక వధువుని పెంచడానికి ఒక శ్రేష్టమైనటువంటి ఈ యుగంలో మంచి సేవకుల్ని దేవుడు కలిగి ఉన్నాడనే ఒక నిశ్చయితనిది చూపిస్తుంది. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. చాలా చక్కని ఒక్కొక్క విన్నపాలు మరి పంచుకోవడానికి దేవుడు మనకి ఈ తరుణాన్ని మనకి ఇచ్చాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎన్నో పనులు ఉన్నాయి మన సంఘాల్లో, మన పిలుపులో, మరి మన పరిచర్యల్లో, మన యొక్క కుటుంబాల్లో. కానీ ఒక దైవజనులుగా ఇంతమంది మరి ఈ యొక్క ప్రాంతంలో పవిత్రమైన క్రీస్తు యొక్క వధువుకి ఒక దైవభక్తి కలిగిన సేవకులుగా మనము ఇంతమంది ఏక మనసుతో ఏక హృదయంతో ఒక ఆత్మ కింద ఒక మహాగణుడైన మహారాజుకు యేసుక్రీస్తు తన వధువుకి సేవ చేసే కృప, ధన్యత ఏ యోగ్యత లేనటువంటి మనకి దేవుడి భాగ్యం ఇచ్చినందుకు ఆయనకి ఇంతైన ధన్యవాదాలు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. అక్రమ విస్తరించడం చేత అనేకుల ప్రేమ సల్లారుచున్న ఈ యుగంలో ఒక గొప్ప దీవెనకరమైనటువంటి మరి యేసుక్రీస్తుకు ఒక ఆశీర్వదకరమైనటువంటి ఇష్టలైన సైనికులుగా దేవుడు మనకి ఈ బాధ్యతను మన చేతిలో ఇచ్చాడు. నిజమే కదా. ఆమె కాబట్టి ఈ సహవాసం అనేది చాలా శ్రేష్టమైందని దీంట్లో చాలా కొద్ది దినములుగా లేఖనాలు చదువుతూ అసలు సహవాసం అంటే ఆ కాన్సెప్ట్ పైన అత్యధికమైన లీలమైనప్పుడు దానిని నేను ఎంతగానో పరవశించిపోయాను. అక్కడి నుండి శ్రేష్టమైన సహవాసాన్ని ఎవరిస్తారు? బాప్టిస్ట్ వాళ్ళు ఎవరు, లోదరన్ వాళ్ళు ఎవరు? ఎందుకంటే వాళ్ళని ఒక ఆత్మ వెళ్తుంది, వాళ్ళని ఒక పిలిచింది, వాళ్ళు ఒక సబ్జెక్ట్ కలిగి ఉన్నారు. వాళ్ళ నీలే ఆత్మ ఒకటి, మన నీలే ఆత్మ ఒకటి. మనల్ని ప్రత్యేకంగా ప్రేమించగలిగిన అత్యధికమైనటువంటి ప్రేమ ఎవరిస్తారు? విలియం మ్యారియన్ బ్రన్హాం ప్రవక్త యొక్క ఆత్మీయ గర్భంలో పుట్టిన సేవకులు మాత్రమే శ్రేష్టమైన సహవాసాన్ని ఇవ్వగలరు. ఆమె అనొచ్చా? ఏ సేవకులు ఆ విధంగా ఇవ్వలేరు. ఈ కాలానికి ప్రవక్త మాత్రమే ఒక ఆత్మను తెచ్చాడు, ఒక నామాన్ని తీసుకొచ్చాడు, ఒక బాప్టిసాన్ని తీసుకొచ్చాడు, ఒక పిలుపుని తెచ్చాడు. వాక్యమనే యేసుక్రీస్తు శిరస్సుకు ఒక్క శరీరాన్ని తెచ్చాడు. ఆమె ఈ శరీరంలో ఉన్న భాగాలు మాత్రమే ఆ బాడీలో ఇమడతాయి. ఇంక మిగతా వాళ్ళు ఎవరు దాంట్లో ఇమడలేరు. అది నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని నామం స్తుతింపబడుగాక. ఈ సహవాసం అనేది చాలా శ్రేష్టమైంది. సహవాసము అంటే బైబిల్ మధ్యలో పెట్టి బైబిల్ చుట్టూ కూరుకొని ఒక దేవుడి, ఒక నామము, ఒక బాప్తిసము, ఒక పిలుపుని పరిశుద్ధంగా కూడుకోవటం తప్ప ఒక రక్తం కింద, ఒక నామములో, ఒక ప్రవక్త కింద, ఒక బాప్తిసము కింద, ఒక పిలుపులో, ఒక మనస్సు కలిగి ఒక బైబిల్ దగ్గర చుట్టూ కూడుకొని మాట్లాడుకోవటం ఇది తప్ప. జీవరాజు గారు ఏది నోరు తెరవట్లేదు, కామ్గా ఉన్నారని కొంచెం డౌట్గా ఉంది. ఎట్టని చెప్పాలా? తప్ప ఒక రక్తం కింద, ఒక నామములో, ఒక ఆత్మలో, ఒక బాప్తిసములో, ఒక పిలుపులో. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించుగాక. ఒక్క ఆత్మే ఉంది, ఒక్క ప్రవక్తే ఉన్నాడు, ఒక్క బాప్తిసమే ఉంది, ఒక్క పిలిపే ఉంది. ఇదే కదా ఈ గడియ దేవుడు మనకు
ఈ కాలపు అంతానికి, ఎన్నిక చేయబడిన వారి పిలుపుకి, ఏర్పరచబడిన శరీరంలో భాగానికి, ఎత్తబాటులో ఉన్న శక్తికి ఒక్క ఆనవాలే కదా. ఇది మాట్లాడుకోవటం తప్ప ఏలియా? తప్ప? యథార్థం. ఆయన నామం స్తుతింపబడును గాక. చిన్న వాక్యం చదువు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం కారంపూడిలో కొంత భాగాన్ని చాలా చక్కగా మోషే గారు మనకి ఆ పరిచర్యలు ఎంతో సహకరించి మనకి ఒక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చదవబడిన వాక్యాన్ని ప్రభు దీవించును గాక. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఆయన నామం స్తుతింపబడును గాక. దేనికి పిలువబడ్డాం ఈరోజు మనము? పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలిభాగస్సులం. భూలోకంలో పిలుపులున్నాయి, మతాల్లో పిలుపులున్నాయి, ఇండివిజువల్ పిలుపులున్నాయి, రాజకీయ పిలుపులున్నాయి. కానీ ఇది పరలోక సంబంధమైన పిలుపు. ఆయన నామం స్తోత్రం. హల్లెలూయా. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఈ పిలుపులో పాలు పంచుకోవటం తప్ప, ఈ పిలుపుకు యోగ్యమవటం తప్ప, ఈ పిలుపులో ఎన్నిక అవ్వటం తప్ప. ఒకటే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ల కూడికి పోబాకండి అంటే ఎందుకు పోకూడదో చెబితే బాసపట్లేసుకొని కూర్చొని ఎట్టన్నా సరే ఈ పిలుపులో పాలు భాగం కావాలి, నాకు ఈ సహవాసం అనే శరీరంలో నాకు పాలు భాగం కావాలి, దీని కొరకు నా ఆరాటం, ఇప్పుడు ఇది కావాలి. ఎవరిస్తారు? ఇది నా యొక్క చిన్న కాన్సెప్ట్. సహవాసం అనేది ఈ యుగమందు, రాబో యుగమందు ఎంత విలువైంది. అసలు సహవాసం యొక్క మొదటి బేసిక్, ఆదాము 130 సంవత్సరాలు దేవునితో, ఆదాము అవ్వ దేవునితో ఎట్ట సహవాసంలో కలిసి ఉండారు. ఆ సహవాసం ఎంత ఆశీర్వాదంగా కలిగి ఉంది. ఆ సహవాసం అనేది మరణము, దుఃఖము, వేదన, గ్రూపిజం, భేదం, అభిప్రాయం, స్త్రీ అని, పురుషుడని, నరుడని, దేవుడని భేదమే లేని ఒక శ్రేష్టమైన సహవాసం ముందు ప్రారంభించబడింది. ఈ సహవాసంలో ఎప్పుడు గ్రాఫ్ వచ్చిందో పాపం దూరింది. ఈ సహవాసంలో ఎప్పుడైతే గ్రాఫ్ వచ్చిందో పాపం ప్రవేశించింది. ఇప్పుడు ఈ పాపము నిమిత్తము ఒక బలిని సిద్ధం చేయాలా, బలిని సిద్ధం చేయాలా. ఈ బలిని సిద్ధపరిచేదానికి ఒక ప్రవక్త సిద్ధపడాలా. ఒక ప్రవక్తను సిద్ధపడితే ఒక పరిచర్యని సిద్ధపరచాలా. ఒక పరిచర్యని సిద్ధపరిస్తే ఒక సంఘాన్ని సిద్ధపరచాలా. ఒక సంఘాన్ని సిద్ధపరిస్తే ఒక సంఘ పరిచర్య, డీకన్, ట్రస్టీల్, సంఘ పెద్ద, సాంగ్ లీడర్, ప్రతి ఒక్కరు సిద్ధం చేయాలా. ఇప్పుడు ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది? ఒక్క సహవాసం లీక్ అయిన దానివల్ల ప్రాయచిత్తార్థం పెట్టాల్సి వచ్చింది. ప్రాయచిత్తార్థ కాలం వచ్చేంత వరకు ప్రవక్తలు దాన్ని మోసుకురావాల్సిన పరిచర్యని పెట్టాల్సి వచ్చింది. ప్రవక్తలు దాన్ని తీసుకొచ్చిన పరిచర్యకి సంఘం ఉండాల్సి వచ్చింది. సంఘంలో స్థానాలు పెట్టాల్సి వచ్చింది. ఈ స్థానాలకు గుర్తింపజేసేదానికి వరాలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఓల్డ్ టోటల్ ఇది మొత్తం ఒకదానికి లింక్ వేసుకుంటా పోతే దీనికి మొత్తం దేని వల్ల కట్టాల్సి వచ్చింది అంటే సహవాసం తీసుకురావాలి. ఈ సహవాసాన్ని తిరిగి దేవుడు చివరి దినాల్లో ఈ సహవాసం తీసుకురావటానికి మాత్రమే, మళ్ళీ తీసుకురావటానికి ఈ కార్యాలన్నీ పెట్టాల్సి వచ్చినాయి.
అయితే ఇవన్నీ దేని ఉద్దేశం కొరకు? ఒక్క సహవాసంగా తిరిగి మళ్ళీ ప్రవక్త మన భూమి మీద ఉన్నప్పుడు ఆయన అవలగట్లో ఆయన చూసేటప్పుడు వాళ్ళు అన్నారు, మా ప్రశస్త సహోదరుడా అని. సహోదరుడా సహోదరి అని తెచ్చిన వర్తమానం సృష్టిలో మళ్ళీ చివరి దినాల్లో మన ప్రవక్త మాత్రమే. పాస్ట్ అని, బిలివర్ అని, వాళ్ళని వీళ్ళని భేదం చేసుకోండి. మా ప్రశస్త సహోదరుడు, మీ సహోదరుడు బిలి, మీ సహోదరుడు. ఏదైనా మనములో ఏ సహవాసం అయితే తెగిపోయిందో మళ్ళీ ఆ సహవాసాన్ని తిరిగి తీసుకొచ్చే దానికి దేవుడి 6000 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క కార్యం అంతా ఈ గుర్తింపునే తీసుకొచ్చింది. ఆయన నామం స్తుతింపబడుగాక. హల్లెలూయా. ఈ సహవాసాన్ని తిరిగి తీసుకొచ్చి మన సహోదరుడు బెన్హం గారు సహోదర ప్రేమ భూమి మీదకు తీసుకొచ్చి ప్రతి సంఘంలో ప్రవేశించి సహవాసాన్ని బోధించి ఎన్నికయ్యున్న వారిని బయటికి తెచ్చాడు. రోమన్ కథోలిక్ చర్చిలోకి పోయాడు, వర్తమ సహవాసాన్ని బోధించాడు, ఎన్నికయ్యున్న వారిని పైకి లేపుకొచ్చింది. లోదరన్ చర్చిలోకి పోయాడు, ఎన్నికయ్యున్న వారు వాక్యం ద్వారా బయటకు వచ్చారు. బ్యాప్టిస్ట్ చర్చిలోకి పోయాడు, బ్యాప్టిస్ట్ చర్చి పుల్పెట్ మీద ప్రసంగం చేశాడు. బ్యాప్టిస్ట్ చర్చి మారుద్దని కాదు, చిన్నోళ్ళందరూ వింటారని కాదు, అయితే అందులో విత్తనం ఉంటే సూర్యరశ్మికి తన స్థానాన్ని గుర్తెరుగుద్ది. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సేవకులందరూ దీంట్లో కూడతారని కాదు దీని ఉద్దేశం. పుస్తకం పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బైబిల్ కాలేజ్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1AC పెట్టుకొని మెసేజ్ బుక్ కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ గ్రేడ్ అవ్వాలంటే ఒకే ఒక స్థలంలోకి రావాలి, సహవాసం దగ్గరికి రావాలి. సహవాసం ఈ దినము యొక్క ప్రాయశ్చిత్తం, సహవాసం ఈ దినము యొక్క బలి అర్పణ, సహవాసం ఈ దినము యొక్క పెంతుకొస్తు, సహవాసం ఈ దినము యొక్క 7వ ముద్ర, సహవాసం ఈ దినము యొక్క యేసు శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసాన్ని ఒక మనిషి నడిపించలేడు. పేతురు, నువ్వు రాయి లాంటి వాడు అని చెప్పాడు యేసు ప్రభు పేతుర్ని. దీని మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు యేసు ప్రభు పేతుర్ని. పరలోక తాళపు చెవులు నీ చేతికి ఇచ్చానని చెప్పాడు యేసు ప్రభు పేతుర్ని. ఇన్ని అథారిటీలు చేతికి ఇచ్చి ఆఖరికి సంఘాన్ని చేతికి ఇవ్వేటప్పటికి పరిశుద్ధాత్మ చేతులు పెట్టాడు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ చేతులు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఇన్ని బిరుదులు ఇచ్చి, ఇన్ని పేర్లు ఇచ్చి, ఇంత గొప్ప తాళాలు చేతికి ఇచ్చి ఆఖరికి వీయాల్సిన పరిచర్య ఆయన కీయకుండా ఆయన పోయి పరిశుద్ధాత్ముడి చేతులు పెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ పని జరిగింది? వధువు అదృశ్యమైంది. ఈ పరిచర్య ఒక అదృశ్య రాజ్యాన్ని కట్టే ఒక అదృశ్య పరిచర్య ఇది. ఈ అదృశ్య పరిచర్య నానా జాతుల్లో, నానా కులాల్లో, నానా మతాల్లో, నానా సంఘాల్లో, నానా శాఖల్లో, నానా పాస్టర్స్లో, నానా పులిపెట్లో ఈ వధువు అక్కడక్కడక్కడక్కడక్కడ సిమ్ ఉంది. ఇది ఒక మనిషి తిరిగి చేయలేడు ఈ పని, పరిశుద్ధాత్మ మాత్రమే చేయాలి. హల్లెలూయా. అదృశ్య పరిచర్యని అదృశ్య పరిచారకుడే వచ్చి అదృశ్య పరిచర్యని ప్రతిరూపం తీసుకురావాలా. హల్లెలూయా. ఈరోజు భూమికి ఆకాశానికి మహా గొప్ప ప్రాతినిధ్యం వహించే బాధ్యతను దేవుడు మన ముందు పెట్టాడు. ఇది దేవదూత చేతిలో పెట్టలేదు, ఇది ప్రవక్తల చేతిలో పెట్టలేదు, నీ చేతిలో పెట్టాడు. ఆయన ప్రియమైన వధువుని నీ పుస్తకంఠం మీద ఆయన బాధ్యతలు పెట్టాడు. నీ నోట్లో ఆయన పరిశుద్ధాత్మను పెట్టాడు. నువ్వు పలుకుతున్నప్పుడు ఆయన వాక్య యొక్క జీవకణాలు ఎదజల్లాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆత్మలు పట్టుకున్నాడు. నీవు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఒక రోగి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ హస్తంలో దేవుని యొక్క శక్తిని పెట్టాడు. నీ చేతి వెనకమాల నేనున్నాను, నీ ప్రార్థన వెనకమాల నేనున్నాను, నువ్వు మెసేజ్ చేస్తుంటే నీ వెనకమాల నేనున్నాను. హల్లెలూయా. నేను నీ ద్వారా ఈ దినము యొక్క వధువు నేను బయటికి తీసుకురావడానికి నేను ఈ యుగంలో నేను కెరీబుని తీసుకోలేదు, శరాపుని తీసుకోలేదు, కానీ నేను నిన్ను తీసుకున్నాను. హల్లెలూయా. ఆ విధముగా ఎన్నిక చేయబడింది ఈ పరిశుద్ధ సహోదరుల గుంపు. హల్లెలూయా. ఈరోజు మన ఇలువ ఎంత? మనకిచ్చిన ఇలువ బైబిల్ బోధిస్తుంది. దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చునో వారు ఆ దినము యొక్క పలకబడిన వాక్యమై ఉన్నారు. గూడూరుకి పలకబడిన వాక్యం అది, గూడూరుకి కావలికి పలకబడిన వాక్యం అది, పిడుగురాళ్ళకి పలకబడిన వాక్యం అది, ఆమె కారంపూడికి పలకబడిన వాక్యం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నిజముగా పరిశుద్ధ సహోదరులారా, ఈ పిలుపు ఎంత ధనికరమైంది! ఈ సృష్టిలో ఎంత అద్భుతమైన స్థానాన్ని దేవుడు నీకు నాకు మనకిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా.
నిజంగా మన ఇలువని, మన క్యారెక్టర్ని, మన స్థానాన్ని కనుక బైబిల్లో చూడగలిగితే భూమి పైన ఆకాశమందు కానీ పరమందు కానీ ఆయన పరిశుద్ధ దూతల ఎదుట కానీ మనం ఎంత ధన్యులమై ఉన్నాం. నిజం కదా? ఆమె ఒకే పరిశుద్ధాత్మ పేతురు పైన ఉంది, పౌలు పైన ఉంది. కానీ వాళ్ళిద్దరు పిలుపులు వేరు. ఒకరు యూదులకి పిలువబడ్డాడు, ఒకరు అన్యులకి పిలువబడ్డారు. వాళ్ళిద్దరు గలవలేరు. పౌలు పేతురు కలవలేరు. ఎందుకు? పేతురు యూదులకు కొరకు శేషం కొరకు పిలువబడ్డాడు, అన్యుల ద్వారాలు తీయటానికి పౌలుని పిలువబడ్డాడు. కానీ నన్ను ఒకే వధువును పెంచడానికి, ఒకే ఆత్మ కింద ఎదగటానికి, ఒకే శరీరంలో మనం ఫీడ్ అవటానికి మనందరి మీద ఒకే ఆత్మ ఉంది. చెప్పొచ్చు ఆమేనని? మనందరి మీద ఒకే ఆత్మ ఉన్నది, ఒకే రక్తం ఉన్నది, ఒకే అభిషేకం ఉన్నది, ఒకే పిలుపు ఉన్నది, ఒకే శక్తి ఉంది, ఒకే జీవం ఉంది. శరీరాలు వేరు కానీ హల్లెలూయా మన మీద ఉన్నది ఒకే ఆత్మ, ఒకే వధువును పెంచడానికి దేవుడు ఎన్నుకున్న శరీరం ఇది. నేను విశ్వసిస్తాను దానికి. పేతురు పౌలు కలుసుకోవడం, బ్రదర్ మీ చర్చిలో నువ్వు చెయ్యి, నా చర్చిలో చేసి, మా ప్రాంతాల్లో నేను చేస్తాను, మీ ప్రాంతాల్లో నువ్వు చెయ్యి. వాళ్ళు యూదులు, వీళ్ళు అన్యులకి, రెండు జాతులకి వాళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నారు. కాబట్టి పౌలు కృప ద్వారా అన్యులకి ఇవ్వాల్సిన ఆ యొక్క మార్గాన్ని బయలుపరచాలా. పేతురు యూదులకు పోగొట్టుకున్న శాసంలో మిగిలిన శాసాన్ని పైకి తీసుకురావాలా. ఇప్పుడు వాళ్ళిద్దరు పరిచర్య వేరు అయితే ఇద్దరి మీద దిగుతుందో ఒకే పరిశుద్ధాత్మ. ఆమెనంటారా? కానీ వాళ్ళు కలవకూడదు, వాళ్ళిద్దరు కలవకూడదు. యూదులు వదిలిపెట్టిపోయి మిగిలించినటువంటి శాసనలో ఉన్న బ్యాలెన్స్ని పేతురు బయటికి తీసుకురావాలి. అన్యులకి కృప ద్వారాలు తెరవాలి. సువార్త శక్తి ద్వారా వధువు కావలసినటువంటి గొప్ప ప్రణాళికకి ఆయన పునాది ఇయ్యాలి. ఆయన పరిచర్య వేరు, ఆయన రాజ్యం వేరు. ఈయన పరిచర్య వేరు, ఈయన దేశం వేరు. కానీ నువ్వు నేను మనందరం ఒకే ఆత్మ ఉంది. ఒకే ఆత్మ, ఒకే శక్తి, ఒకే రక్తం మన మీద ఉంటే, నువ్వు కావల్లో ఉండా, నువ్వు కర్నూలులో ఉండా, నేను గుంటూరులో ఉండా, ఒక్క ఆత్మే, ఒక్క రక్తమే, ఒక్క పిలిపే. శరీరంలో ముఖ తేజస్సు వేరువేరుగా ఉండొచ్చు కానీ భాష తేజస్సు ఒకటే. చెప్పొచ్చు ఆమేనని? లేదులే, మనసుంటే చెప్పండి, లేదంటే వదిలిపెట్టండి. దాని గురించి పెద్ద ఇది ఇంపార్టెంట్ కాదు. లేఖనానుసారంగా అది ఉన్నదా దానికి ఆమె అని చెప్పే అధికారం నీకుంది, లేదంటే వదిలేయచ్చు. రక్తం ఒకటే, ఆత్మ ఒకటే, ప్రవక్త ఒక్కడే, బాప్తిసం ఒకటే, పిలుపు ఒకటే అయినప్పుడు దేహాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ రెండు దేహాల్లో జీవించేది ఒకే బ్లడ్, ఒకే ఆత్మ, ఒకే శక్తి, ఒకే నామం, ప్రభు అయిన యేసు క్రీస్తు. భూమి మీద ఎక్కడే మన పరిచర్యను గుర్తించలేదంటే, ఎక్కడే మన ఆత్మను గుర్తించలేదంటే, నీ టీవీని తీసుకున్న పరలోకం వస్తావు, నా టీవీని నేను తీసుకున్న పరలోకం వస్తే, అక్కడికి వచ్చిన తర్వాత భూమి మీద మీరు వాళ్ళు ఏనాడు మనం కలుసుకున్న వాళ్ళం కాదు. నన్ను గురించి నువ్వు విమర్శించినోడు, నిన్ను గురించి నేను విమర్శించినోడిని, నా భార్య ఎట్టుందా నువ్వు విమర్శించినోడు, నీ కూతురు ఎట్టుందా, నీ శీలం ఎట్టుందా నేను విమర్శించినోడు. ఇప్పుడు మన ఇద్దరం పరలోకం పోతే మన ఇద్దరు ఎక్కడెమ్మడి ఏడే ఎమ్మన్నాడు ఆడెట్టబడతావు? కొంచెం వివేచించుకుందాం. నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే నీవు కలిగిన ప్రవక్తని, నీ సహోదరుడు కలిగింది అదే ప్రవక్తని, నువ్వు కలిగింది యేసుక్రీస్తు నామాన్నే, నీ సేవకుడు నీ సహోదరుడు కలిగింది యేసుక్రీస్తు నామాన్నే. నువ్వు బోధించేది ప్రవక్త మెసేజ్నే, నేను బోధించేది ప్రవక్త మెసేజ్నే. నీవు నిజముగా ఆ రక్తం కింద, ఆ ఆత్మ కింద, ఆ శక్తి కింద నువ్వు పిలువబడితే, ఆ నామంలో ఉన్న వ్యక్తిని, ఆ ప్రవక్త కింద ఉన్న వర్తమానం కూడా ఆకాశ కాపరిని లోపలికి చూస్తావా? అప్పుడు దాన్ని ఆత్మ అంటావా? వాళ్ళిద్దరు నేలేదు ఒకే ఆత్మ అంటావా? మీరు చెప్పండి. అనలేము. ఇస్సాక్ ఇస్మాయిల్ ఒకే తండ్రికి పుట్టవచ్చు, యాసావు యాకోబు ఒకే తల్లికి పుట్టవచ్చు. కానీ పిలుపు విషయానికి కాడకు వచ్చేటప్పటికి అసలు రంగు బయటకు వచ్చింది. ఆల్ రైట్, హల్లెలూయా. సహవాసం కాడకు వచ్చినప్పుడు అసలు వాడు పిలువబడ్డాడెవడో పిలువబడనోడెవడో, సహవాసం కాడే దీని యొక్క సరిహద్దు రాయి. నేను విశ్వసించింది
పాస్టర్ల కూడికి పోబాకండి, పాస్టర్ల కూడికి పోబాకండి. నువ్వు పేరు పెట్టి చెప్పేదానికి ముందు నువ్వు సీనియర్ పాస్టర్వి, నువ్వు 10 సంఘాలు కట్టావు, నువ్వు 40-30 సంవత్సరాల నుంచి పాస్టర్వి, రైట్. భూమిని మొత్తం దున్నే బాధ్యత నీ మీద పెట్టాడా? కర్ణాటక దేశాన్ని మొత్తాన్ని నీ మీద భుజం మీద పెట్టాడా? హైదరాబాద్ మొత్తాన్ని నీ భుజం మీద పెట్టాడా? మద్రాసు మొత్తాన్ని నీ భుజం మీద పెట్టాడా? బొంబాయి మొత్తాన్ని నీ భుజం మీద పెట్టాడా? నువ్వు దున్నగలిగిన దొడ్డి వరకే నీ భుజం మీద పెట్టాడు, అంతవరకే నువ్వు సరిహద్దువి. నీ గణం దాటి అవతలున్న సహోదరుడికి, సహోదరుడా బాగున్నావా, గాడ్ బ్లెస్ యు, ప్రభుని దీవించును గాక, ఎలా ఉంది మీ పొలం, ఎలా ఉంది మీ మందలు, ఎలా ఉన్నాయి మీ పెంట, మీ గొర్రెలు ఎలా ఉన్నాయి, మేకలు ఎలా ఉన్నాయి, మీ మంద పొలాలు ఎలా ఉన్నాయి, బాగున్నారా, గాడ్ బ్లెస్ యు. నేను ఈ మధ్య కొత్తగా కొంత వరి వేసాను, కొంత జొన్న వేసాను, దీంట్లో కొంత పంట దిగుబడి వచ్చింది, దీనికి పొలం ముందు కొడితే ఎట్లుంటుంది, ఈ ముందు కొడితే దీనికి సరిగ్గా సన్నగుడ్డు సావన అంటుంది, దీని గురించి మీరు బ్రదర్ గాడ్ బ్లెస్ యు బ్రదర్, నేను దానికి పొలాన్ని ముందు కొట్టాను, ఆ ముందు బాగా పనిచేసింది, నువ్వు కూడా ఆ ముందు కొట్టు. సంఘంలో సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ విధంగా ఒక ఏకహృదయంతో కూర్చొని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఒక వివేచన వరం కలిగిన ఒక సంఘాన్ని, విశ్వాసం లేపాడు. అదే మెడిసిన్. కాబట్టి ఈ సమయంలో మనకు ప్రార్థన ఇంపార్టెంట్, అవసరం. ఏక మనసు ఏకహృదయం అవసరం. నా మందలో కొన్ని గొర్రెలు దెబ్బతిన్నాయి, కొన్ని కాళ్ళు ఎరగొట్టుకొని వచ్చినాయి. అది ఎట్ట తినకూడదు, నాకు తింది, అది ఏం ఓరగా తుమ్ముతా ఉంది, తగ్గుతా ఉంది, ఏందమ్మా ఎట్టున్నాడు అంటుంది. దీని పొజిషన్ ఏంది, అంత సంతోషంగా మాట్లాడుతాను, తలకాయ పైకెత్తను అంటుంది. పాస్టర్ గారు, ఐజక్ గారు, గాడ్ బ్లెస్ యు, ఎలా ఉన్నారు, కావలి వారు, మన పొలాని మాదిరిగా నాకు మందలో ఇలాంటి పరిస్థితి జరుగుతుంది, మా విశ్వాసం ఇలా జరుగుతుంది. డీకన్లో సంతోషమైన సమాధానం రానంటుంది. పాటల్లో పాడుతున్నారు కానీ మా విశ్వాసుల్లో అందరూ సపర్లు కొట్టి పాడినాడు, ఏదో కొంత కలుషితం కలుగుతుంది. దీనికి లింక్ ఎక్కడ బ్రదర్ అది నేను ఈ మధ్య కనుక్కున్నాను. ఆ సహవాసాన్ని ఈ మధ్య సంఘంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు బయట చేసిన చెడు బేజాన్ని బట్టి ఆ సంఘంలో కూడా ఇలాంటి డిఫరెంట్ వచ్చేసింది. దీనికి నేను ఏం చేసింది తెలుసా, సంఘంలో ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచేసి ఆ రోజు పాస్టింగ్ ప్రేయర్ పెట్టాం. ఆ పాస్టింగ్ ప్రేయర్లో చాలా చక్కగా వైద్యం బాగా పనిచేసింది. మీరు కూడా తిరగకుండా మొట్టమొదటి మెయిన్గా ఉన్న వాళ్ళందరినీ ఆల్ నైట్ ప్రేయర్ పెట్టండి. ఒక సబ్జెక్ట్ని చెప్పండి, ఈ సబ్జెక్ట్కి మించి ఏం ప్రసంగం చేయబాకండి. సంఘ క్షేమ అభివృద్ధి కొరకు, మన సంఘ క్షేమ అభివృద్ధి కొరకని ఒక్క సబ్జెక్టు, ఆ ట్యాబ్లెట్ ఎట్ట పనిచేయాలో దాని కొరకు క్రియ జరిగేంతవరకు ఏకహృదయంతో ప్రార్థన పెట్టండి. మా చర్చిలో జరిగింది, నా గొర్రెలు చక్కగా ఉండి ఈరోజు బ్రదర్ నువ్వు కూడా పని చేయండి. ఒకరినొకరు సహవాసం పంచుకోవటం తప్ప? చెప్పండి సార్. మీరు మీరు మందలు, మంచి రాజులు, మీకు రాజ్యాలు ఉన్నాయి, మీకు చక్కని సింహాసనాలు ఉన్నాయి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ సంఘాలు, మీ విశ్వాసులు, మీ ప్రాంతం, మీ యొక్క గ్రామాల్లో నువ్వు ఒక గొప్ప సుప్రీంగా దేవుడు నిన్న ఒక సేనాధిపతిగా నిన్ను తీర్చిదిద్దాడు. మీరేం మౌనులు కాదు మీరు. ఆమె హల్లెలూయా. మీరు ఇక్కడంతా ఇది రాజ సమూహం. ఇది ఎవరెవరి రాజ్యాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరి రాజ్యాల్లో ఉన్నది ఒడిదుడుకులు సరి చేసుకోవటం, ఒక ఐక్యరాజ్య సమితిగా, ఒక సహోదరులుగా లేక సహవాసులుగా, చావులుగా బైబిల్ చుట్టూ కూడుకోవటం తప్ప? సార్ ఈ మెసేజ్ ఏంటన్న పాస్టర్ గారు, ఇది తప్ప. పరిశుద్ధ గ్రంథం చుట్టూ కూడుకొని ఒకరినొకరు సరి చేసుకొని ఒకరు ఏ పోగులు ఎలా ఉన్నాయి, మీ పరిచర్య ఎలా ఉంది, మన సహవాసం ఎలా ఉంది, ఒకరినొకరు పంచుకోవటం ఇది తప్ప. తప్పు కాకపోతే ఈ సహవాసం ఒక ఆశీర్వాదకరమైంది. ఇది సహవాసం ఒక ఆశీర్వాదకరమైంది. ఈ విధమైనటువంటి ఒక గొప్ప కూడికలు ముందు కాలంలో రాక మన సోదరుడు యేసున్నాడు ఇక్కడ, మన సహోదరులు ఇంకా యవనస్తులు ఉన్నారు. ఎట్ట సేవ చేయాలి, ఆత్మలతో ఎలా మెదగాలి, ట్రిక్స్గా మెయింటైన్ చేసి ఈ ఆత్మలతో ఎట్ట మెయింటైన్ చేయాలి, హేతువాదులతో ఎలా మాట్లాడాలి, రాజకీయ పిచ్చి కలిగిన క్రైస్తవ సహోదరులతో ఎట్ట మాట్లాడాలి, యవనస్తులకు తెలియటం లేదు. పోనీ పెద్ద పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి పోయి దీన్ని తెలుసుకుందామని పోతే, అక్కడికి పోతే కోడి మాంసం కవరు కోడి మాంసం తప్ప పోయిన దానికి ఏ జవాబు లేదు. కవరకి కోడి మాంసానికి అలవాటు పడి వాళ్ళు బాగొట్టుకున్నారు. ఇప్పుడు ఆఖరికి పాస్టర్ ఉన్నాడు కానీ గొల్లోడే ఉన్నాడు కానీ గొర్రెలు లేవు. ఎవరు సార్ అంటే, గొల్లోని సార్. నీ మంద ఎంత? మందలేదు సార్. ఏమైపోయింది? దాహం కొట్టకలాడుతుంది మంద పైన, కానీ మందని ఎట్ట కట్టాలి,
మందకి ఎలాంటి ఒక జీవం పోయాలి, దీనికి సరైన ఎట్ట ప్రార్థన చేస్తే మందకి ఒక నమ్మకమైనటువంటి కాపరిగా నా స్థానాన్ని కాపాడుకోవాలి. ఎక్స్పీరియన్స్, కుడి చేతి సహవాసం లేక ఎంతమంది సేవకులు దెబ్బతిన్నారు. లేదు, సహవాసం అనేది ఒక శ్రేష్టమైంది. సహవాసం అనేది, ఇరుగు పొరుగు మర్యాద అనేది ఒక శ్రేష్టమైంది. నా భార్య పిల్లలు ఎట్టున్నారో చూసిన కుటుంబాన్ని, సార్ మీరు ఎట్టుంటే మీ భార్య పిల్లలు అంత బాగున్నారు, మీ భార్య ఎంత చక్కగా నిన్ను మెయింటైన్ చేస్తుంది, ఆ భర్త ఎంత చక్కగా మంచి డ్రెస్ తీసుకొస్తున్నాడు, పండగ వచ్చిందంటే నీ ఒంటి మీద మంచి డ్రెస్ ఉంది, మీరు ఆదివారం అంటే పిల్లది మొదలుకొని హ్యాపీగా పాటలు పాడుకుంటూ మీరు చర్చికి పోతున్నారు, నా పెళ్ళం ఉంది 8 గంటలు అవుతున్నా మనసు మీద లేగవని అంటుంది. ఎందుకు ఇప్పుడు దాకా పండుకుంటాం అంటే ఎక్కడ గరిచి కుతికేసుకొని ఎలక ముందుకు పోదని భయం వేస్తుంది. ఈ పిల్ల పోయిందంటే ఉండా పిల్లల సంగతి ఏమవుతుంది అదొక భయం వేస్తుంది. చెప్పలేక ఒక బాధ, చెబితే ఒక బాధ. సార్ దయచేసి మీరు ఎట్టుంటే మీ ఫ్యామిలీ ఎట్టుంది. మా ఇంటి పక్కన మిమ్మల్ని బాగా చూస్తున్నాం, మేము ఎప్పుడు గొడవ పట్టుకున్నట్లేదు, ఒక తొందర పడట్లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు మీరు, నా ఇల్లు కూడా అలా కట్టుకోవాలని ఆశపడుతుంది, ఐఎమ్ సారీ దయచేసి చెప్పండి అన్నప్పుడు అప్పుడు నిత్యంగా ఇరుగు పొరుగు కదా, కరెక్టే కదా. బైబిల్ చెప్తుంది, పురుషులారా మీ భార్యలు స్త్రీలు బలహీన పాత్రలని తెలుసు కాబట్టి మెలకుగా కాపురం చేయండి అని. మెలుకు, ఈ మాట అంటే కరుస్తుంది. ఆ మాట మనం కరవకుండా ఉండాలంటే మనం అడగాల్సిన మాట అడగకూడదు. మెల్లగా ప్రేమేసుకుంటూ పోవాలి, మెల్లగా ప్రేమేసుకుంటూ పోవాలి. ఆదివారం గుడికి వస్తాడు, బుధవారం రాడు, కమ్యూని నాడు ఒక రోజు కనపడతాడు, మీటింగ్ నాడు కనపడు, ఈ మధ్య కనపడ్డు. ఈయన ఏం చేయాలా? ఏంటే గుడికి రావట్లేదు, ఏం చెబుతావు పాస్టర్ గారు, ఎవరు బాగుండారు? నిన్ను గుడికి రారా, ఎందుకు గుడికి రాలేదు నేను అడిగితే ఏ పాస్టర్ బాగున్నాడు? ఏం భాష ఈ భాష? ఈ భాష ఎట్ట మాట్లాడాలో పాస్టర్స్కి అర్థం కాక సీనియర్ మోస్ట్ దగ్గరికి పోతే వాళ్ళు పిలుపులు, వాళ్ళు గౌరవాలు, వాళ్ళు సొసైటీలు, వాళ్ళు ప్రొఫెసర్లు పోయి ఆకలితో పోయేది, దబ్బి ఏడుతో ఇంటికి వచ్చేది. నిజంగా నువ్వు 5,000 మందితో పాస్టర్గా ఉండొచ్చు, 5గురిని పెట్టుకునే ఉండలేదు, 2 పెట్టుకునే ఉన్నాడు. నా తోటి సేవకుడు, నన్ను పిలిచిన దేవుడు అని పిలిచాడు. ఇవాళ పిల్లలే రేపటి పౌరులు. ఒక రోజు నేను కూడా గోళ్ళంచుకొని 2 పెట్టుకొని తిరిగింది నేను. ఇవాళ 2,000 మంది అయ్యారంటే నాకు ఎంత సహకారం కలిగితే, ఎంతమంది ప్రార్థన నాకు సహకరిస్తే, ఎంతమంది సీనియర్ మోస్ట్ నాకు సహకరించి నా భుజం తట్టి, పర్లేదు బ్రదర్ బాట్స్ భయపడబాక, ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమె కాబట్టి వాళ్ళతో ప్రేమతో అన్యోన్య సహవాసంగా ఉండు, భయపడబాక, క్లుప్తంగా నువ్వు సంతోషంగా ప్రసంగం చేయి, వినేవాళ్ళు సంతోషంగా ప్రసంగం చేస్తారు, వింటారు. ఎందుకంటే పాస్టర్ మీద ఏ ఆత్మ ఉంటుందో వినేవాళ్ళ మీద ఆటోమేటిక్గా ఆ ఆత్మ వస్తుంది. ఆమె అంటారా? తండ్రి తాగుబోతాడైతే తాగుబోతా ఆత్మ ఉంటే ఆటోమేటిక్గా పిల్లల మీద కూడా తాగుబోతా ఆత్మ ఉంటుంది. కరెక్టా? పాస్టర్ సమస్యలు ఉండేవి, సంఘంలో సమస్యలు లేకుండా ఏం ఉండవు. యేసు ప్రభు చర్చిలోనే మహానుభావుడు ఉన్నాడు, ఇస్కరియోతు. అయితే అది కాదు మన దృష్టి. ఒక సబ్జెక్ట్ తీసుకొని సంఘం ఎంత సంతోషంగా ఉంది, వాళ్ళు మనం ప్రసంగం చేస్తుంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఆనందంలో వాళ్ళలో ఉన్న దేశాలు మర్చిపోవాలా, లోపాలు మర్చిపోవాలా. ఆ సంఘంపై కాపరపైన ఉన్న ఆత్మ సంఘం మీద అభిషేకం దిగే వరకు వాళ్ళని వర్షిప్లోకి మానేయకూడదు. అదే నిజమైన సహవాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మనం ఖచ్చితంగా మన మీద ఉన్న ఆత్మ సంఘం మీద ఉందంటే మనం ఎట్టుంటామో సంఘం మీద సంఘం కూడా అట్నే ఉంటుంది. ఒకరినొకరు సహవాసం పంచుకొని. మా సహోదరుడు దయాకర్ మీకు మీ మధ్యలోకి వచ్చినాడు, ట్రైన్ లేట్ అయింది, ఫోన్ చేసినాడు, సార్ టికెట్ కొనుక్కున్నాను, ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను, బండి వెళ్ళిపోయింది, ఏం చేయాలి సార్ అని. ఎమ్మటనే మన సహోదరుడు పీటర్ గారికి ఫోన్ చేసి, సార్ అయ్యా ఎట్టనగానే ఆయన ఆ ముందు దైవజనుడు మన మధ్యలోకి రావాలని అంటే ఎమ్మడిని చూసేసి వెనక మళ్ళీ ఒక బండి ఉంది, త్వరగా తీసుకొని రెడీగా మనం దేవుడు మన మధ్యలో తీసుకొచ్చినాడు. సహవాసము ఇది తప్ప, ఇది తప్ప. ఒకరినొకరం కలుసుకొని ఎదిగిన వాళ్ళు ఎదగాల్సిన వాళ్ళని బలపరుచుకుంటూ, ఎదిగిన వాళ్ళు ఎదగాల్సిన వాళ్ళకి ఏ విధమైన సలహాలు తీసుకొని, ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే ప్రవక్త, ఒకే నామం, ఒకే పిలుపు, ఒకే సమాధానం. ఆమె ఇక్కడ గోడిన వాళ్ళం మనం ఏడగొడతాం కదా, ఏడగోడిన వాళ్ళవి ఏడైకత పడిన వాళ్ళు రేపు ఆడగలుగుతాం, అడగలం.
మనం ఏం చెబుతున్నాం? మరణం లేదు, మరణం చచ్చిపోయింది, ప్రాణం పోయింది. ఇప్పుడు వధువు దగ్గర మరణం లేదు. మరణం అనేది మాంసానికే కానీ మనసుకు కాదు. మనం సిన్సియర్గా బోధిస్తున్నాం. మీరు ఎంతమంది బోధిస్తున్నారో అది లేదు, నేను బోధించేది అదే. మరణం లేదు సృష్టిలో, వధువు యొక్క సృష్టిలో మరణం లేదు. ఆమె కల్వరిలో తన తలకాయ దిగిపోయింది, బ్యాలెన్స్ ముద్రల కాల క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వధువు దగ్గర మరణం లేదు. ఆమెకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని పూర్తిగా హోలీ స్పిరిట్ రాజ్యంలో ఇప్పుడు ఆమె సంపూర్ణంగా పరిపాలిస్తుంది. ఆమెకి ఏ ఆలోచన పుట్టక మునిపే ఆయన ఆత్మ నీలో నివాసం చేశాడు. ఆయన అన్నాడు, నేను మృతుడైతిని కానీ తిరిగి లేశాను, ఇప్పుడు నేను మీలో, ఇది బిలివర్స్ కాదు, సేవకులైన మంది, నేను ఇప్పుడు మీలో ఆత్మరూపిగా ఉంటాను, వర్తమానంగా మీ నోట్లో ఉంటాను. ఇడవని దేవుడు, ఎడబాయిన దేవుడు మనకింత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మనం ఒక తండ్రి పిల్లలం, కల్వరి యొక్క రక్తధారలో పుట్టిన గొప్ప సైనికులం. చెప్పొచ్చు ఆమేనని, చెప్పొచ్చు ఆమేనని. హల్లెలూయా. ఒక ప్రవక్త యొక్క నోటి గర్భంలో నుంచి సృష్టించబడిన అద్భుతమైనటువంటి సైనికులమై ఉన్నాం. హల్లెలూయా. శత్రువు సేన వేస్తున్న కుయుక్తులకి ఒక్కొక్కరు సలహాలు, ఒకరినొకరు ఎట్టా వాడి మీద ఎడం చేత్తో వాడితే కొడతావా, వాడి కుడి చేత్తో వచ్చేవాడా, వాడి కుడి కనుతో వచ్చేవాడా, ఎడం కనుతో వచ్చేవాడా, కొంచెం సేపు కూడుకున్నామంటే శత్రువు యొక్క పన్నాగాన్ని ఏ విధముగా కొట్టి కోల్సాలో ఆ రాజు మన రాజు, మన మధ్యలో ఉన్న రాజు ఆయన మన దేవుడు. ఆమె నేను నిడుమును ఎడబాయనని చెప్పిన ఆ మహోన్నతుడకు దేవుడు తనను తాను రుజువు చేసుకుంటానికి ఆయన మనల్ని ఒక అద్భుతమైనటువంటి పిలుపులో మనం సిద్ధం చేశాడు. ఆయన నామం స్తుతింపబడును గాక. హల్లెలూయా. ఈ విధముగా సహవాసం కలిగి ఉండటం తప్ప? చాలా మంది తప్పు అన్నారు. సార్ మరి తప్పు ఏందో తెలుసుకోవడానికి నేను మీతో మాట్లాడుతుంది. ఇది తప్ప, ఇది తప్ప, ఇది తప్ప అని అడుగుతుంది. ఎందుకంటే తప్పేదో తెలుసుకుంటే కూర్చొని వింటాం. ఒకటి ఏంటంటే, యేసు అనే శరీరంలో పాస్టర్స్ అనేవాళ్ళు ఇమడలేదంటే సంఘాలు ఆడమిడతాయి. అది నాకు వచ్చిన డౌట్. ఒక ఆత్మ కింద ఉన్న సేవకులు, ఒక రక్తం కింద ఉన్న సేవకులు, ఒక ప్రవక్త కింద ఉన్న సేవకులు, ఒక అభిషేకం కింద ఉన్న సేవకులు, ఒక పిలుపు కింద ఉన్న సేవకులు మనమే కలవలేదు అంటే అప్పుడు మన సంఘాలు ఆడగలుగుతాయి. ఇక్కడే మన డిఫరెంట్. కాపర్లు ఒకటి అయ్యామంటే, కాపర్లు ఒక ఆత్మ కింద ఉన్నారంటే ఏం చెప్తారు? ఒంగోలుకి టంగుటూరుకి అవతల ఉన్నటువంటి ఒక విశ్వాసాలు ఉన్నారంటే, ఎందుకు పెద్ద ఎక్కడ పోతున్నారు? గుంటూరు పోతున్నారు. గుంటూరు ఎక్కడ పోతున్నారు? సాధన దగ్గర. ఎందుకు పెద్ద ఎంత దూరం వచ్చేది? అక్కడ మా కావలి దగ్గరలో ఉన్న మన సహోదరుడు ఐజక్ బాబు గారు అక్కడ ఉన్నాడు. ఆయన అడ్రస్ ఫోన్ చేసి, ఇప్పుడే ఫోన్ చేస్తాను చూడు అని చెప్పి, సార్ గాడ్ బ్లెస్ యు బ్రదర్, థ్యాంక్ యూ, ఎలా ఉన్నారు? ఆ సంతోషం బ్రదర్. మీ ఊరికి పలానా ఊరు, అది టంగుటూరుకి అవతల సింగరాయకొండకి ఎంత దూరం బ్రదర్? దగ్గరే బ్రదర్. ఆడ మన ఇద్దరు ముగ్గురు బిలివర్స్ ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను కానీ వాళ్ళు మన చర్చికి పిలుచుకోండి. చాలా సంతోషం బ్రదర్, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక, థ్యాంక్ యూ. వారం దాటిన తర్వాత గుంటూరులో ఉద్యోగ ధర్మాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు ముగ్గురు, నేరుగా ఇక్కడి నుంచి కావలికి వస్తున్నారు. రాత్రి మొగలు పెట్టి ఎందుకు ఇది ఎందరు అక్కడ మన సహోదరుడు సదానందం గారు ఉన్నాడు బ్రదర్, పెదకాకండ్లో పక్కన హైవే రోడ్ల పక్కలోనే. నేను ఫోన్ చేసి కానీ కొంచెం కలిసి మాట్లాడుతూ ఉండండి అని చెప్పి ఏమన్నా గాడ్ బ్లెస్ బ్రదర్, ప్రభుని దీవించను గాక. ఏంటి బ్రదర్ విశేషాలు? చాలా సంతోషం బ్రదర్. మా చర్చిలో వాళ్ళు 2 ఫ్యామిలీలు ఈ మాదిరిగా గుంటూరులో సెటిల్ అయిపోయినారు. వాళ్ళు ప్రతి వారం కావాలి రావాలంటే చాలా కష్టంగా ఉంది, కానీ మీ అడ్రస్ చెప్పాను, చర్చికి తీసుకొని పండి. అట్నా బ్రదర్ చెప్పు, అడ్రస్ చెప్పు. లేదు వాళ్ళే సాయంకాలం వస్తారు, అడ్రస్ ఇచ్చాను, కరెక్ట్గా మన చర్చి దగ్గరికి వస్తారు, వాళ్ళు రిసీవ్ చేసుకోండి. ఈ సహోదర ఐక్యత కలిగటం తప్ప? ఈ సహవాసం చేయటం తప్ప? లైవ్ పోతుంది. కేవలం చర్చిలో వాళ్ళే కాదు వింటుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఎంతవరకు పోతుంది రమేష్ గారు? పోయినంత దూరంలో. ఇది తప్ప? నా పేరు మీ సహోదరుడు సిమియోను, నా నంబరు 9614614769. అభ్యంతరం ఉంటే ఫోన్ వేయండి. మీరు మాట్లాడిన తప్పు ఏందో, నేను మాట్లాడిన కార్యాలు అంటే తప్పు ఉంటే నేను సరి చేసుకుంటాను. ఒకటి, యేసును ఆ శిరస్సు అనే శరీరంలో మనం పాలిభాగస్తులు అవ్వాలంటే దారి ఇదేనని నేను అనుకుంటున్నాను. ఒకవేళ దారి ఇది కాకపోతే ఏదన్నా ఒక దారి ఉంటే నా ఫోన్ కాల్ చేసి నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని, నా సంఘాన్ని, నా పరిచర్యని, సేవకులైన మీరు అందరు కలిసి ప్రార్థన చేసి మమ్మల్ని కాపాడి ఆ మహిమ బాటలో ఉండాలని కొరకు నా ఆరాటం. ఈ సహవాసాన్ని నేను కోరుతున్నాం. ఈ సహవాసాన్ని సహోదరులు ఒకరొకరిని కుడిసే సహవాసం పంచుకొని తిన్నా తినకపోయినా, ఎందుకంటే నువ్వు ఎట్టాటోడు అయినా నేను ఎట్టాటోడు అయినా నీ మీద ఉన్నది నా ప్రవక్త ఆత్మ. నువ్వు నీ వంశం ఎట్టుండదో, నీ కులం ఎట్టుండదో నాకు తెలియదు, కానీ నీలో ఉన్నది మాత్రం నా ప్రభు రక్తం. ఆమె
హల్లెలూయా. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మీద ఏ అభిషేకం ఉందో ఏముందో నాకు తెలియదు, కానీ ఏ రౌడీజం ఉందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నీ మీద ఉన్నది నా క్రీస్తు ఆత్మ. నేను ఆత్మ వరకు తీసుకుంటా. నీ రూపం ఏందో, నీ తల మీద ఎంటకలు ఉండేవి లేవు, నాకు అనవసరం. నీకు గుండెలో నాకు తెలియదు, నువ్వు ఎవరువో నాకు తెలియదు. ఒకటి యేసుక్రీస్తు నామము అనే పేరు మాత్రం నీలో ఉంది. నువ్వు నా సహోదరుడివి. ఆమె నిజమే, నేను నీ సహోదరుడిని. నేను రౌడీ సేటర్, నేను మంచోడిని కాదు. నేను 10 మంది ఆడవాళ్ళని పెట్టుకోలేదు, 20 మంది మగవాళ్ళని పెట్టుకున్నాను. అంతే. సంఘ శాఖలో పవిత్రులు ఉన్నారు, మంచి ధర్మకర్తలు ఉన్నారు, శ్రేష్టమైన ఉన్నారు. అయినా వాడు నా ప్రభు నామం అంగీకరించలేదే. ఏమంటారు? ఆమె ఇప్పుడు ప్రధాన యాజకుడు కళంకం లేనోడు, కానీ సమరయ స్త్రీ 5గురిని పెట్టుకొని ఉంది, ఉండాది కూడా దానికి 6 పెట్టుకొని ఉంది. కానీ నా ప్రభువును స్వీకరించింది. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టు? భక్తుడు అనేవాడు నువ్వు అడ్డదిడ్డాలకు పుట్టినోడు అన్నాడు, నీకు అక్రంగా పుట్టినోడు అన్నాడు ప్రధాన యాజకుడు. అక్రంగా పుట్టిన స్త్రీ ఏమో నువ్వే ఈ కాలానికి రావాల్సిన మెస్సియా అంది. వీళ్ళిద్దరిలో ఎవరు నీ సహోదరులు? నా సహోదరుడు సమరయ స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని నువ్వు స్వీకరించావు. ఎంత తోడు అన్నది నాకు అనవసరం. నా ప్రవక్త పరిచర్య నువ్వు స్వీకరించావు. ఎత్తబాటు విశ్వాసాన్ని నువ్వు స్వీకరించావు. హల్లెలూయా. రూపాంతరపు శక్తి నువ్వు స్వీకరించావు. 7వ దూత, ఈ కాలపు దూతను స్వీకరించావు. నా ప్రవక్తను స్వీకరించావు కనుక నువ్వు నా సహోదరుడివే. హల్లెలూయా. గలతీకి రాసిన పత్రిక సంఘంలో గలతీ సంఘానికి పౌలు ఏమన్నాడు? క్రీస్తులో ఉన్నవాడు యూదుడైనా, గ్రీక్ దేశస్థుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా వాడు క్రీస్తు సంబంధి అయిన వాడు నా సంబంధి. ఈ సహవాసాన్ని పంచుకోవటం తప్ప? దాదాపు 10 సార్లు అన్నాను తప్ప 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 అని. నేను ఒక్కసారి చెప్పి ఊరుకోలేదు. మనం సేవకులు. దేవుడు యుగంలో నీ మీద నమ్మకం ఉంచి గొర్రెల్ని చేతికిచ్చాడు. మన మీద మనకు నమ్మకం లేకపోయినా మన మీద ఒక అథారిటీ గల నమ్మకం దేవుడు కలిగి ఉన్నాడు. అననీయస్ అన్నాడు, ఎందుకు ప్రభువా వాడు జోలికిపోయేవాడు, భయంకరుడు, పట్టుకున్న వాళ్ళకి యేసుక్రీస్తే దేవుడు అన్న వాళ్ళు అందరం తీసిపోయాడు, చెరసాలు నింపుతుంటే పంచి ప్రార్థన పరులను ఇంటి నుంచి బయటకు రాని శుతిమెత్తన పెదవులతో మాట్లాడే అద్భుతమైనటువంటి మృదువైన సేవకులు ఉంటే వీళ్ళందరిని వాళ్ళు పెట్టి వాడు ఉడుకు రక్తంతో ఉన్నాడు, వాడిని ఎందుకు పట్టుకున్నావు ప్రభువా అంటే, అననీయ నా కొరకు మరణించడానికైనా నేను కొట్టించుకుంది ఒకసారి అయితే 3 దెబ్బలు తినడానికి కూడా యోగుడు అననీయ. నీకు మోకాల మీద నుంచి 4 గోడల నుంచి బయటికి రాని చేత కాదు, కానీ వాడు ప్రపంచం అంతా తిరిగి నా కొరకు సాక్ష్యం ఇచ్చడానికి ధైర్యం కలిగి ఉన్నాడు అననీయ. హల్లెలూయా, హల్లెలూయా. సౌల్లో దేవుడు ఏం చూశాడో లౌదికీయలో దేవుడు నిన్ను చూశాడు. ఈ రోజు నువ్వు బాగుండకపోవచ్చు, రేపు పొద్దున బాగుండకపోవచ్చు. ఒకరోజు ఆయన చూసిన చూపుకు నువ్వు రాకుండా ఉండలేవు. ఆమె అంటావా? అందుకని నిన్ను నా సహోదరుడిగా స్వీకరించడానికి నేను ఆనందిస్తున్నాను. ఇది తప్ప? ఐఎమ్ సారీ. ఇది నేను సంతోషిస్తున్నాను. ఇది నా కాన్సెప్ట్. మళ్ళీ ఇంతమందిని చూసినప్పుడు నా భార్య బిడ్డల కంటే 1,000,000 రెట్లు ఆనందిస్తున్నాను ఈరోజు ఇంతమంది మీరు సంతోషం కూర్చొని చూస్తుంటే. హల్లెలూయా. ఇంకొకసారి ఆఖరిగా చెప్పేసి ముగిస్తాను. పాస్టర్ల పూడికి పోవటం తప్ప? ఏషియా ఏషియా ఏం మాట్లాడట్లేదు మరి. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.